హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారండి మన వెంకట్ మొబైల్ టెక్ ఛానల్. ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద అయితే మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే రెడ్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని అయితే నొక్కేయండి. మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే మా వీడియోని డిస్లైక్ చేయండి, అంతగా నచ్చకపోతే రిపోర్ట్ కూడా చేయండి. ముందుగా మనం ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఒక మొబైల్ రివ్యూ అయితే మనం అయితే చూడబోతున్నాం అనమాట. ఈ మొబైల్ అనేది మనకి ఇన్ఫినిక్స్ అయితే 2 days క్రితం అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అలాగే రివ్యూ అయితే చూసేద్దాం. నేను చూసిన మొబైల్లో ఇది మనకి 7,000 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ పెట్టారు, కాబట్టి 7,000 రూపాయల్లో మీకు ఇన్ఫినిక్స్ హాట్ 8 మొబైల్ అనేది ఒక ఆల్రౌండర్ మొబైల్ అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి. ఇందులో వీళ్ళు 3 హైలైటింగ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. నేనైతే ఇందులో 4 హైలైట్ గురించి అయితే మాట్లాడతాను. ముందుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఫోన్లో మనకి మెయిన్గా మనం కొనడానికి రీజన్ ఏంటంటే 6.5 inches డిస్ప్లే అనేది వీళ్ళు ఇచ్చారు. అది కూడా మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోలో ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసరికి HD+ డిస్ప్లే అయినప్పటికీ కూడా మనకి ఇందులో మంచి క్వాలిటీ డిస్ప్లే అనేది వీళ్ళు యూజ్ చేశారు. అలాగే వీళ్ళు వచ్చేసరికి బడా బ్యాటరీ అంటున్నారు. అంతే మనకి ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు వచ్చేటికి 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం అనుకుంటా మనకి ఈ ప్రైస్ రేంజ్లో 5000 బ్యాటరీ అనేది మనం చూడటం. అలాగే మనకి ఇందులో 4GB ర్యామ్ 64GB మోడల్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్లో మనకి 16GB వస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవచ్చు. 64GB అయితే మనకి ఇచ్చి, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి స్టోరేజ్ అనేది ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. మనకు అన్ని కంపెనీలు కూడా 10,000 రేంజ్లో కూడా మనకి వీళ్ళైతే అన్ని కంపెనీలు వచ్చేసి మనకి ఓన్లీ 32GB ఇస్తున్నారు. ఇదివరకు అయితే 16GB ఇచ్చేవాళ్ళండి. మనకి ఇప్పుడు వీళ్ళైతే మంచిగా స్టోరేజ్ అయితే పెంచారు. ఇది ఫ్రెండ్స్ మనకి. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో వీళ్ళు వచ్చేటడికి బడీ స్క్రీన్, బడీ బ్యాటరీతో పాటు మనం బడీ స్టోరేజ్ కూడా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి 7,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళే తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే ఈ మొబైల్లో కూడా వీళ్ళైతే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఇచ్చారు. ఇది ఇంకో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చేసినప్పటికి ఈ రోజుల్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది బాగా ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చి అన్ని మొబైల్స్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 10,000 రూపాయలు దాటిన మొబైల్స్లో, కానీ వీళ్ళు ఈ మొబైల్లో కూడా మీకైతే ఇచ్చారు. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు గ్రేడియంట్ కలర్స్లో అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఈ కలర్స్ అనేవి విత్ డ్యూయల్ గ్రేడియంట్ డిజైన్ అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్లో మీకు మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళ ఓన్ ఓఎస్ XOS 5.0 మీద రన్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ Android 9 Pie ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇందులో చూసుకున్నట్లయితే ప్రైజ్ కనుక చెప్పాను కదా, 6,999 అయితే పెట్టారు. ఇందులో మీకు AI పవర్ మేనేజ్మెంట్ అన్నట్టుగా వీళ్ళకి చెప్తున్నారు. అంటే మీకు ఏదైతే నార్మల్ 4,000 mAh బ్యాటరీతో కంపేర్ చేస్తున్నా 5,000 mAh బ్యాటరీతో కంపేర్ చేసినప్పటికీ కూడా మనకి ఇందులో బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మీరు ఇందులో కనుక చూసుకున్నట్లయితే 11 గంటల వరకు గేమింగ్ ఆడవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే 14 గంటలు మ్యూజిక్ అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇంకా మనకి ఇందులో డెడికేటెడ్ లో లైట్ సెన్సార్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఇది డెడికేటెడ్ స్లాట్, అలాగే హీలియో P22 ప్రాసెసర్తో వస్తున్నట్టుగా అయితే మనకైతే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే 4GB ర్యామ్ 64GB ఉంది, కాబట్టి మీరు PUBG లైట్ గేమ్స్ కూడా ఈ మొబైల్ అయితే ఆడేసుకోవచ్చు. ఇందులో వీళ్ళు ఆడియో టెక్నాలజీ డైరెక్ట్ అనే ఆడియో టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి టెక్నాలజీ. 5,000 mAh బ్యాటరీ ఉంది, కాబట్టి ఈ మొబైల్ అనేది మీకు ఎక్కువ టైం అయితే బ్యాటరీ రావడం జరుగుతుంది, మినిమం 2 days వరకు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇందులో స్టిక్కర్స్ కూడా అయితే కూడా వీళ్ళైతే ఇచ్చారనమాట. కాబట్టి మీరు AR స్టిక్కర్స్ అయితే మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో హీలియో P22 పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు AI టెక్నాలజీ ద్వారా బూస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో వీళ్ళు నైట్కి సంబంధించి అయితే మనకు డెడికేటెడ్ సెన్సార్ అయితే ఇచ్చారు. అలాగే మనకి క్వాడ్ LED ఫ్లాష్ కనుక ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ 7,000 రూపాయలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఆల్రౌండర్ మొబైల్. ఇది మీకు 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, 10 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ మొబైల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మీకు మంచి మొబైల్. మీరు 7,000 రూపాయల్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఈ మొబైల్ అనేది కొనుక్కోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నచ్చకపోతే కింద మీకు డిస్లైక్ బటన్ కూడా కనపడుతుంది. ఆ డిస్లైక్ బటన్ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. మీకు అంతగా ఇరిటేటింగ్ చేస్తే మీరు రిపోర్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కండి. ఒకవేళ అప్పుడు నచ్చితే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ అని